వృత్తిరీత్యా బేల్దారి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న బత్తల మురళి అనే వ్యక్తికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మంచానికే పరిమితమై వైద్య ఖర్చుల నిమిత్తం దాతల కోసం ఎదురు చూస్తూ మంచానికే పరిమితమై మృత్యువుతో పోరాడుతున్నాడు. మండలంలోని మాధవరం 1 రామకృష్ణాపురం గ్రామంలో నివాసమున్న బచ్చల మురళి అనే యువకుడు వృత్తిరీత్యా బేల్దారి పని చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. గత 3 నెలల క్రితం ఫిట్స్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో వివిధ పట్టణాల్లో ఉండే ప్రైవేటు వైద్యశాలకెళ్లి ఆపరేషన్ చేయించుకున్నాడు. అయినా కూడా ఫలితం లేదు. ఇప్పటికే వైద్యులు 3 ఆపరేషన్లు చేసినా ఆరోగ్యం కుదుటపడక వైద్య ఖర్చుల కోసం దాతల కోసం మంచానికే పరిమితమై ఎదురు చూస్తూ మృత్యువుతో పోరాడుతున్నాడు. ఇప్పటికే 7 లక్షల వరకు అప్పులు చేసి వైద్యం చేయించుకున్న ఫలితం లేదని తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం మన ఊరి స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ రవిశంకర్ బుధవారం మాధవరం గ్రామంలో మాట్లాడుతూ రామకృష్ణాపురం గ్రామంలో నివాసం ఉన్న బత్తల మురళి అనే వ్యక్తి బేల్దారి పనిచేస్తూ కుటుంబ పోషణ చేసేవాడని, అతనికి ఫిట్స్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో తన కుటుంబ సభ్యులు వివిధ ప్రైవేటు వైద్యశాలల్లో వైద్య పరీక్షలు చేసినా ఫలితం దక్కలేదని, ఇప్పటికే సుమారు 7 లక్షల పైబడి అప్పులు చేశారని, ఎవరైనా మానవతా హృదయంతో స్పందించి అతని వైద్య ఖర్చులకు సహాయ కార్యక్రమాలు చేసి అతనికి ప్రాణభిక్ష పెట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మన ఊరి స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు సుధీర్ తదితరులు పాల్గొన్నారు. మాధవరం గ్రామ పంచాయతీ రామకృష్ణాపురంలో నివాసం ఉండే బత్తల మురళి అనే 35 సంవత్సరాల వ్యక్తి. అతనికి పెళ్ళయి ఒక పాప ఒక బాబు ఉన్నారు, ఒక తల్లి. వృత్తిరీత్యా వేల్దారి పని చేసుకుని జీవించే మురళి 3 నెలల క్రితం ఫిట్స్ రావడంతో బ్రెయిన్ స్ట్రోక్ కొట్టి అప్పటికక్కడికే పడిపోవడం, కుటుంబ సభ్యులు అతని హాస్పిటల్కి తరలించడం జరిగింది. హాస్పిటల్లో దాదాపు ఇప్పటికీ గత 3 నెలల నుంచి 7 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టడం జరిగింది. వాళ్ళ దగ్గర అంతో ఇంతో ఉన్న డబ్బులు కాకుండా బయట బంధువుల దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు తెచ్చి 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అయినా కూడా ఫలితం లేదు. అతని పరిస్థితి మంచాన పడి జీవోత్సవంలా పడి ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆ కన్న తల్లి, కట్టుకున్న భార్య అతని ఆరోగ్యం కోసం, అతని బాగు కోసం హాస్పిటల్ వెంబడి, డాక్టర్లు వెంబడి తిరుగుతున్నారు. కానీ వాళ్ళు తిరగడానికి కూడా కనీస అవసరాలు కూడా డబ్బు లేదు, తినడానికి తిండి లేదు. ఇలాంటి పరిస్థితిలో మన ఊరి కోసం స్వచ్ఛంద సేవా సంస్థను ఆశ్రయించారు కొందరు. అక్కడ ఇరుగు పొరుగు వాళ్ళు, అన్న ఇట్లా మీరు 10 మంది సాయం చేసుకుంటారు, ఈ విధంగా మురళి అనే వ్యక్తికి బ్రెయిన్ స్ట్రోక్ కొట్టింది, మీ సంస్థ ద్వారా ఏదైనా సాయం చేయండి అని చెప్పి మనల్ని కోరడం జరిగింది. ఇప్పుడు మేము కూడా మా సంస్థ తరఫున దాతల సహకారంతో ఈ రోజు నుంచి డబ్బులు దాతల ద్వారా విరాళాలు సేకరించి వాళ్ళకి 1-2 రోజుల్లో మాకు వీలైనంత వరకు దాతల సహకారంతో మేము సాయం చేస్తాము. అదేవిధంగా మిగతా వాళ్ళు ఉద్యోగస్తులు కానీ, మానవత్వంతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఆ కుటుంబానికి వెన్నుగా నిలిచి, రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఎవరైనా మానవత్వంతో స్పందించి వారికి సహాయ సహకారాలు అందించి ఆ కుటుంబానికి వెన్నుగా నిలిచి ఆ యొక్క చిన్న బిడ్డలు, భార్య, తల్లి వాళ్ళందరి ముఖం చూసైనా వాళ్ళ కుటుంబానికి సాయం చేసి అతని ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడి ప్రార్థించి చేతనైన సహాయం చేయాలని చెప్పేసి మన ఊరి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మేము కోరడం జరుగుతూ ఉంది. కావున ప్రతి ఒక్కరిని చేతులు జోడించి అడగడం ఏమనగా ఈ పేద కుటుంబానికి సాయం చేసి ఆదుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాము. ఫోన్పే నెంబర్ ఉందో? వారి ఫోన్పే నెంబర్ కూడా మన మీడియా ద్వారా ఇవ్వడానికి మేము ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశాము. వారి అకౌంట్ నెంబరు, ఫోన్పే నెంబరు తెలుపుతాము. డైరెక్టు ఆ కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా సహాయం చేయగలరని ప్రతి ఒక్కరిని మేము పేరున వేడుకుంటున్నాము.